Hi guys, this is Raghu and welcome back to my channel. రీసెంట్ గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద న్యూ ఇయర్ వేడుక సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ క్లాస్ అయితే క్రియేట్ అయింది. ఎప్పుడు కొత్త సినిమాలతో సందడిగా ఉండే థియేటర్లలో ఈసారి ఇద్దరు స్టార్ హీరోల క్లాసిక్ హిట్స్ రీ రిలీజ్ కావడం అయితే జరిగింది. అయితే ముందస్తుగా ఎలాంటి హడావిడి లేకుండా పెద్దగా ప్రమోషన్స్ కూడా లేకుండానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ జల్సా, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మురారి, ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసాయి. చాలా హఠాత్తుగా సైలెంట్ గా మొదలైన ఈ పోర్లో బుకింగ్స్ ఎలా జరిగాయి, కలెక్షన్స్ లో ఎవరిది పై చేయిగా నిలిచిందనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నిజానికి ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ కావడం ఇదేం కొత్త కాదు. గతంలోనే ఈ రెండు సినిమాలు 1-2 సార్లు థియేటర్లలో సందడి చేశాయి. అందులో ముందుగా రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యాక సరికొత్తగా 4K వర్షన్ లో 2022 సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా జల్సా మూవీ రీ రిలీజ్ కాగా బాక్స్ ఆఫీస్ వద్ద 3.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి ఖుషి మూవీ రీ రిలీజ్ అయ్యే వరకు కూడా రీ రిలీజ్ ట్రెండ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో జల్సా మూవీనే టాప్ లో ఉండేది. ఇక ఆ తర్వాత 2024లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి మూవీ 4K వర్షన్ లో భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకు వచ్చి చరిత్ర సృష్టించిందనే చెప్పొచ్చు. తొలి రోజున 5,46,00,000 హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టగా ఇక లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా 8.5 కోట్ల రేంజ్ లో హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని రీ రిలీజ్ ట్రెండ్ లో హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా నిలవడం విశేషం. అయితే ఈ ఏడాది మేలో కలేజా మూవీ రీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ రికార్డు మురారి పేరిటే ఉండడం మరో విశేషమనే చెప్పాలి. సాధారణంగా పదే ఒక సినిమాను రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి పెద్దగా రెస్పాన్స్ ఉండదు, పైగా బోర్ కొట్టేస్తుంది. కానీ ఈ ఇద్దరి హీరోల క్రేజ్ ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి రుజువైంది. ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా చూసేందుకు ఫ్యాన్స్ అయితే సిద్ధంగా ఉన్నారని తాజాగా జరిగిన బుకింగ్ ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది. సో మరి ఈ రెండు సినిమాలకు రీ రిలీజ్ ముందు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మూవీతో రేసులో కాస్త డామినేషన్ కనబర్చాడనే చెప్పాలి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ లాంటి టికెటింగ్ యాప్స్ లో మంచి ట్రెండ్ కొనసాగిస్తూ బుకింగ్ స్టార్ట్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 15,000కు పైగా టికెట్స్ బుక్ అయ్యాయంటే పవర్ స్టార్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కోసం యూత్ ఆడియన్స్ అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఎగబడి చూశారు. సో దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో రిలీజ్ కి ముందే 30 లక్షల నెట్ వసూళ్లు సాధించగా ఇక జనవరి 1 మార్నింగ్ అంతా ఆల్ ఇండియా వైడ్ 80 లక్షల రూపాయలను అందుకోగా ఓవరాల్ గా 2 రోజుల్లో 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అయితే అందుతున్న సమాచారం. ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ హిట్ మురారి మూవీ కూడా గట్టి పోటీనే ఇస్తోంది. కృష్ణవంశీ మ్యాజిక్, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. న్యూ ఇయర్ వైబ్ తో పాటు మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమా రీ రిలీజ్ కి ముందు రోజు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లో పర్వాలేదనిపించేలా ట్రెండ్స్ అయితే చూపించిందనే చెప్పొచ్చు. ఇక బుకింగ్ స్టార్ట్ అయిన కేవలం 24 గంటల్లోనే సుమారుగా 6,000కు పైగా టికెట్స్ బుకింగ్ కావడం విశేషం. సో ఇలా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపుగా 80 లక్షల రేంజ్ లో వసూళ్లను సాధించగా 2 రోజుల్లో ఆల్మోస్ట్ 1.5 కోటి నుండి 2 కోట్ల రేంజ్ లో వసూళ్లను అయితే సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఇలా ఓవరాల్ గా రేటింగ్ పరంగా కూడా చూసుకుంటే జల్సా మూవీ 9.8 తో లీడ్ లో ఉంటే మురారి మూవీ 9.7 తో గట్టి పోటీనైతే ఇస్తుండడం విశేషం. అయితే ఈసారి రీ రిలీజ్ ప్లానింగ్ చాలా ఆశ్చర్యకరంగా సాగింది. సాధారణంగా రీ రిలీజ్ల కోసం వారం రోజుల ముందు నుండే హడావిడి చేస్తారు, కానీ ఈసారి మాత్రం చాలా సడన్ గా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఇటు బుకింగ్స్ లో కానీ అటు కలెక్షన్స్ లో కానీ మంచి గ్రోత్ అయితే చూపిస్తుండడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కొత్త సినిమాల రిలీజ్లు పెద్దగా లేకపోవడం, న్యూ ఇయర్ మూడ్ ను తమ అభిమాన హీరో సినిమాతో ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ వైపు చూస్తుండడం దీనికి ఒక కారణం కావచ్చు.
సో ఇలా 2026కు వెల్కమ్ చెప్పే టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పాత జ్ఞాపకాల హడావిడి కనిపిస్తుండడం, ఒక పక్క పవర్ స్టార్ మాస్ అండ్ క్లాస్ కామెడీ, మరో పక్క సూపర్ స్టార్ ఎమోషనల్ డ్రామా రెండు కూడా ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఎవరు గెలిచారు అనే దానికంటే తమ అభిమాన హీరోల వింటేజ్ సినిమాలను బిగ్ స్క్రీన్ పై మరోసారి ఎంజాయ్ చేయడమే ఫ్యాన్స్ కు అసలైన కిక్. సో దట్స్ ఆల్ గైస్. జల్సా వర్సెస్ మురారి సినిమాలు రీ రిలీజ్ లో సాధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే కలెక్షన్స్ లో ఎవరిపై పైచే సాధించారు అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.